ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి ఎడమ చేతిని చూడండి మనం అట్లా బెండ్ చేసేసి ఎడమ వైపు తల నేల కానేటట్లు చేస్తాం. ఈసారి నెక్స్ట్ కుడివైపు చెవు భాగం నేల కానేటట్టు అట్లా సైడ్కి మనం బెండ్ ట్విస్ట్ అయి ఆనేటట్టు చూడాలి. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ పోజ్ ఇట్లా పెట్టేసి మనం ఎడమ చేతిని కుడివైపుకి తీసుకురావాలి. తల అట్లా నేల కానిస్తాం, భుజము తల. ఈసారి కుడి చేతిని ఎడమ వైపు తీసుకెళ్ళాలి, కుడి భుజము కుడి చెవు భాగం అట్లా నేల కానాలి. నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఎడమ చేతిని కుడివైపు తీసుకొస్తాం, కుడి చెవు భాగము కుడి భుజము అట్లా నేల కానాలి. షోల్డర్ భాగంలో ట్విస్టింగ్ అలా చేస్తే భుజాలకి మెడ భాగానికి నడుము భాగానికి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. మూడవదిగా వెల్లకిలా పడుకుని ఎడమ చేతిని తల కింద పెట్టుకుంటాం, కాళ్ళు అట్లా మడిచేసి కుడి మోక చేయి కింద ఒక చిన్న దిండు ఎత్తుది పెట్టుకుంటాం మనం. అట్లా కుడి చేతిని స్ట్రైట్గా చాపటం, మళ్ళా మోక చేయి దగ్గర నుంచి మడిచి కుడి చేతి వేళ్ళు వెనక భాగం తల వెనకాల భాగం అట్లా నేల కానేటట్టు చాపేయాలి. షోల్డర్ జాయింట్ చూడండి అట్లా చేయటం ద్వారా మూమెంట్ ఎట్లా వస్తున్నదో. భుజాల నొప్పులు కూడా బాగా తగ్గుతాయి పెద్ద వయసు వారు ఎట్లా చేసుకోగలిగితే. కథలు లేకుండా మంచం మీద ఉండే వారికి కూడా మనం వ్యాయామాలు ఎందుకు చూపిస్తున్నామంటే ఆరోగ్యం అనేది అందరికీ కావాలి కాబట్టి మరి ఉపయోగించుకోండి.